నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, మరి 6వ నెంబర్లో పుట్టిన వ్యక్తులు మరి వీరి యొక్క లక్షణాలు, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? దాని గురించి ఒకసారి తెలియచేయండి. 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళంటే ఏ నెలలో అయినా సరే 6వ తేదీన కానీ 15వ తేదీన కానీ 24వ తేదీన కానీ పుట్టిన వాళ్ళని 6వ నెంబర్ జాతకులు అంటాం. ఓకే. ఈ 6వ నెంబర్ అనేది శుక్రుడి కారకత్వంతో కలిగి ఉంటుంది. అంటే శుక్రగ్రహం ఉచ్చస్థానంలో ఉండి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళు అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు, అందమైన స్వరూపం కలిగి ఉంటారు, బోళా మనస్తత్వం కలిగి ఉంటారు, మనుషులు మంచివాళ్ళు. వీళ్ళకి ఏ పనైనా సరే చెప్తే నలుగురు వీళ్ళు చక్కగా ఏ పనైనా వీళ్ళకి అప్పచెప్పిన పనిని చేయగలుగుతారు. 10 మందితో ఒక బాధ్యత అప్పచెప్తే 10 మందితో కూడా వాళ్ళు ఆ పనిని చక్కగా చేయించగలుగుతారు. వీళ్ళు తీసుకున్న బాధ్యతని, టాస్క్ని సవ్యంగా నిర్వహించగలుగుతారు. వీళ్ళల్లో ఉన్న ఆకర్షణ 10 మందిలో నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళల్లో 6వ నెంబర్ వాళ్ళు ఎవరనేది ఈజీగా చెప్పచ్చు అన్నమాట. అట్రాక్టివ్ పర్సనాలిటీ, మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళు కొంతమందికి వాళ్ళ నవ్వు ప్రత్యేకంగా నవ్వు బాగుంటుంది, కొంతమందికి వాళ్ళ కళ్ళు ప్రత్యేకంగా ఉండి వాళ్ళ కళ్ళు బాగుంటాయి, కొంతమందికి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అండ్ వాళ్ళు మాట్లాడే విధానం బాగుండి అది అట్రాక్టివ్గా ఉంటుంది, కొంతమందికి వాళ్ళ మాట తీరు విధానం బాగుంటుంది, కొంతమంది వాళ్ళు నడిచే విధానం బాగుంటుంది, వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది. సో వాళ్ళల్లో సంథింగ్ ఏదో ఒక ప్రత్యేకమైన క్వాలిటీ 6వ నెంబర్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు మీరు నెమ్మదిగా ఏ పని చెప్పినా చేస్తారు, కానీ ఆర్డర్ వేసి నువ్వు ఇది చెయ్యి అంటే వాళ్ళతో మనం ఏ పని చేయించలేము. ప్రేమతో చెప్తే ఏ పనైనా చేస్తారు. ప్రేమ తత్వానికి బానిసలు. ప్రేమతత్వం లేకపోతే ఆర్డర్ వేసినట్టుగా చెప్తే వీళ్ళతో మనం ఏ పని చేయించలేము. వీళ్ళు మంచి మనస్తత్వం గలవాళ్ళు, మంచి పనులు చేయడానికి ముందుంటారు, మంచి పనులు చేయడానికి ఇష్టపడతారు, చెడుకి దూరంగా ఉంటారు. చెడు పనులు చేయడానికి, చెడు మాటలు మాట్లాడడానికి లేదా ఎవరికైనా చెడు చేయడానికి భయపడతారు, చెయ్యరు. గొడవలకి దూరంగా ఉంటారు, వివాదాలకి దూరంగా ఉంటారు. గొడవలంటే వీళ్ళకి ఇష్టం ఉండదు, వివాదాలంటే ఇష్టం ఉండదు. సో వీళ్ళు మంచి మనుషులు, మంచి వాళ్ళు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు, మంచితనం కలిగిన వాళ్ళు, మంచి నడవడిక కలిగిన వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళు అట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. ఎక్కువగా సమర్థవంతంగా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను నిర్వహించగలిగిన కెపాసిటీ కలిగి ఉంటారు. ఈ 6వ నెంబర్లో పుట్టిన స్త్రీలు ఇంటిని, పిల్లల్ని, భర్తని చూసుకోవడంలో ఒక ఇల్లాలుగా సమర్థవంతమైన పాత్రని పోషించగలగడంలో ముందుంటారు. ఎందుకంటే 6వ నెంబర్ అంటేనే శుక్రుడు యొక్క ఇది కాబట్టి వీళ్ళు అట్రాక్టివ్గా ఇల్లు నీట్గా పెట్టుకోవడంలో, ఇల్లు అందంగా పెట్టుకోవడంలో, పిల్లల్ని నీట్గా తయారు చేయడంలో, భర్తకు కావాల్సినవన్నీ అమర్చడంలో, అంటే ఒకరితో మాట పడడం ఇష్టం ఉండదు కాబట్టి మాట పడకుండా వాళ్ళు ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపించకముందే వీళ్ళే జాగ్రత్తగా అన్నీ ఆచితూచి ఇంటిని సమర్థవంతంగా సరిదిద్దుకోగలుగుతారు. ఇకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 6వ నెంబర్లో పుట్టిన మగవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, భార్యని, తల్లిని, తోబుట్టుల్ని, ఆడవాళ్ళు ఎవరుంటారో ఆ వాళ్ళని వీళ్ళు చులకన చేసి కానీ తప్పు చేసి కానీ మాట్లాడకూడదు. ముఖ్యంగా భార్యని, పెళ్ళైన వాళ్ళైతే భార్యని బాధించకుండా, భార్యని బాధ పెట్టకుండా చూసుకోవడం వల్ల వీళ్ళకి లైఫ్లో బాగా కలిసి వస్తుంది. ఆడవాళ్ళు భర్తని తూలనాడకుండా, భర్తని ఎదిరించకుండా, భర్తని గౌరవంగా చూసుకుంటే బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శుక్రుడికి
భార్యాభర్తల మధ్యలో కీచులాటలన్నా భార్యాభర్తల మధ్యలో గొడవలన్నా ఇష్టం ఉండదు. కాబట్టి ఈ 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళు భార్యాభర్తల మధ్యలో తగువులు లేకుండా, భార్యాభర్తల మధ్యలో గొడవలు కీచులాటలు లేకుండా చూసుకోవడం వల్ల వీళ్ళు జీవితంలో అన్ని రకాలుగా వృద్ధిలోకి వస్తారు. గురువుగారు, మరి ఈ 6వ నెంబర్లో పుట్టిన వ్యక్తులు మరి వీరు ఏ దేవుడిని పూజిస్తే వీరికి బాగా కలిసి వస్తుంది అంటారు? ఈ 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల, శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల, శ్రీ మహాలక్ష్మిని అర్చించడం వల్ల, ధ్యానించడం వల్ల, జపించడం వల్ల వీళ్ళకి బాగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సో శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే ముందు నీ ఇంటి గృహలక్ష్మి సంతోషంగా ఉండాలి. కాబట్టి 6వ నెంబర్లో పుట్టిన మగవాళ్ళు వాళ్ళ ఇంటి ఇల్లాలు, ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ బాధపడకుండా, ఆవిడ కన్నీరు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకని 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళు శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయాలి. అట్లాగే ఈశ్వరాభిషేకం, శివాలయ సందర్శనం, శివుడి పూజ, శివుడికి చేసే అభిషేకం, శివుడికి చేసే అర్చన, శివుడికి సమర్పించే ఫలం వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సో 6వ నెంబర్లో పుట్టిన స్త్రీలకి శివుడు అంటే తన భర్తే కాబట్టి ముందు భర్తని గౌరవంగా చూడాలి, శివుణ్ణి ఆరాధించాలి. అంటే ఆడవాళ్ళు శివుణ్ణి ఆరాధించాలి, మగవాళ్ళు మహాలక్ష్మిని ఆరాధించాలని కాదు అర్థం. ఇద్దరిని ఆరాధించవచ్చు. శ్రీ మహాలక్ష్మిని ఆరాధించవచ్చు, శివుణ్ణి ఆరాధించవచ్చు. ఓకే, కానీ ఇలా ముందు భర్త భార్యనే మహాలక్ష్మిగా చూడాలి, భార్య భర్తనే శివుడిగా చూడాలి. అప్పుడు ఈ 6వ నెంబర్ వాళ్ళకి అద్భుతంగా వాళ్ళ జీవితం పైకి వస్తుంది. కాకపోతే వీళ్ళు పేర్లలో రాంగ్ నెంబర్స్ లేకుండా చూసుకోవాలి. 6వ నెంబర్లో పుట్టినంత మాత్రాన అదృష్టం మనకి తన్నుకుంటూ వస్తుందని అనుకుంటే దానికి అడ్డుపడేది ఎవరయ్యా అంటే మన పేరులో ఉండే రాంగ్ నెంబర్. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కనుక, డబుల్ డిజిట్లో వచ్చే రాంగ్ నెంబర్ ఉంటే కనుక జీవితంలో అన్నీ కూడా అందాల్సిన అదృష్టం, ఎక్కాల్సిన అందలాలు ఎక్కకుండా పోతాము, అందాల్సిన అదృష్టం అందకుండా పోతుంది. కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇకపోతే వీళ్ళ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు చేయకుండా ఉండాలి. వీళ్ళు అప్పులు చేస్తే ఆ అప్పుల వల్ల కష్టాలని కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. అప్పుల వల్ల కష్టాలు వస్తాయి. అప్పులు చేయటం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒక పట్టాన తీరవ అప్పులు. అందుకని అప్పులు చేయకుండా ఉండటం అనేది ఉత్తమమైన మార్గం. 6వ నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఎలా ఉంటారు, మరి వారి యొక్క గుణగణాలు ఏమిటి, మరి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికి బాగుంటుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురువు. ఆయుష్మతి భవ.